కథ పేరు నరక భయం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టు మీద నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీవు పడుతున్న ఈ శ్రమకు ఫలితంగా నరక ప్రాప్తి కలుగుతుందేమో అని ఆలోచించి చూసుకున్నావా? మానవులకు నరక భయాన్ని మించిన భయం లేదు కదా. అది నిరూపించటానికి ఒక కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. ఒకప్పుడు సింహళ ద్వీపంలో సింహ విక్రముడు అనే ఒక గజ దొంగ ఉండేవాడు. వాడు బుద్ధి తెలిసినప్పటి నుంచి ఇతరుల సొత్తు దోచి ధనికుడై సుఖజీవనం గడిపాడు. అటువంటి వాడికి వ్యాకర్థం సమీపించింది. అప్పుడు వాడికి ఒక చింత పట్టుకున్నది. వాడిలాగా అనుకున్నాడు, కానీ చచ్చాక నాకు నరకం తప్పదు. ఈ జన్మలో కొంచెమైనా పుణ్యం చెయ్యని నన్ను నరకం నుంచి ఏ దేవుడు కాపాడగలడు? దేవుళ్లకు దిక్పాలకులైన దేవతలు భక్తులుగా ఉంటారు. అందుచేత శివుడు గాని విష్ణువు గాని దేవతలను కాదని నా మొర ఆలకించరు. భూలోకవాసుల అందరి పాప పుణ్యాలు లెక్కవేసే చిత్రగుప్తుడే నాకేదైనా సహాయం చెయ్యాలి. ఈ విధంగా అనుకుని సింహ విక్రముడు నిత్యము భక్తి శ్రద్ధలతో చిత్రగుప్తుణ్ణి అర్చించసాగాడు. చిత్రగుప్తుడి ప్రీత్యర్థం బ్రాహ్మణ సంతర్పణలు చేయనారంభించాడు. భోజనం చేసిన బ్రాహ్మణులను చిత్రగుప్తుడి అనుగ్రహం కలుగునుగాక అని తనను దీవించమనేవాడు. ఒకనాడు చిత్రగుప్తుడే బ్రాహ్మణ వేషం ధరించి సింహ విక్రముడి ఇంటికి అతిథిగా వచ్చాడు. దొంగవాడు ఆయనకి చక్కగా అతిథి సత్కారాలు జరిపి భోజనం పెట్టి గొప్పగా దక్షిణ ఇచ్చి నన్ను చిత్రగుప్తుడు అనుగ్రహించాలని ఆశీర్వదించండి అని కోరాడు. చిత్రగుప్తుడు వాడితో, ఇదేమి ఆశీర్వచనం? శివకేశవులను కూడా విడిచి చిత్రగుప్తుణ్ణి ఆరాధిస్తున్నావేమిటి అన్నాడు. అదంతా మీకెందుకు? నాకు చిత్రగుప్తుడి అనుగ్రహం తప్ప మరే దేవత అనుగ్రహమూ అవసరం లేదు అన్నాడు దొంగవాడు. ఈ మాటకు చిత్రగుప్తుడు సంతోషించి తన నిజరూపంతో దొంగవాడికి ప్రత్యక్షమై, నీ భక్తికి మెచ్చాను, నీకేం కావాలో చెప్పు అన్నాడు. సింహ విక్రముడు పరమానంద భరితుడై, స్వామి, నాకు చావు రాకుండా ఉపాయం చెప్పండి అన్నాడు. అది అసాధ్యమైన సంగతి, అయినా నీకొక ఉపాయం చెబుతాను. ఒకప్పుడు శ్వేతముని ప్రాణాలు తీయటానికి యముడు రాగా శివుడు ఆగ్రహించి యముణ్ణి కాల్చి భస్మం చేశాడు. శివుడు తర్వాత యముణ్ణి తిరిగి బ్రతికిస్తూ శ్వేతముని ఉండే చోట ఏ ప్రాణిని అంటవద్దని ఆజ్ఞాపించాడు. సముద్రం అవతల తరంగిణీ నది అవతల ఒడ్డున శ్వేతముని ఆశ్రమం నిర్మించుకొని ఉంటున్నాడు. ఆ తపోవనంలోనికి యముడు గాని యమకింకర్లు గాని రారు. నిన్నక్కడ దిగవిడుస్తాను. నీవు మాత్రం ఏ పరిస్థితుల్లోనూ ఆ నది దాటి యువతల ఒడ్డుకు రాకు అని చెప్పి చిత్రగుప్తుడు సింహ విక్రముణ్ణి తరంగిణీ నది అవతల ఒడ్డున శ్వేతముని ఆశ్రమంలో వదిలి అదృశ్యుడయ్యాడు. కొంతకాలం గడిచాక యముడు దొంగవాడి ప్రాణం తీసుకుపోవడానికి తరంగిణీ నది ఇవతల ఒడ్డుకు చేరాడు. తాను నది దాటి అవతల ఒడ్డుకు పోవటానికి లేదు గనుక యముడు తన మాయా ప్రభావంతో ఒక దివ్య స్త్రీని సృష్టించి శ్వేతముని ఆశ్రమానికి పంపాడు. ఆ స్త్రీని చూసి దొంగ మోహితుడై ఆమెతో కొంతకాలం సుఖించాడు. ఆ తరువాత ఆమె తన వాళ్లను చూడటానికి నది దాటి వెళ్ళి మళ్ళీ వస్తానని బయలుదేరింది. దొంగవాడు ఆమెను నది ఒడ్డు దాకా సాగనంపి ఆమె నది దాటటం చూస్తూ అక్కడే నిలబడ్డాడు. సగం నది దాటి ఆమె ప్రవాహ వేగానికి కొట్టుకుపోతున్నట్టు నటిస్తూ, అయ్యో, మునిగిపోతున్నాను, కాపాడు, అలా చూస్తూ నిలబడిపోతావేం, రక్షించు అని కేకలు పెట్టింది. ఆ కేక వింటూనే దొంగ నదిలోకి దూకి ఆమె పోతున్న దిక్కుగా ఈదనారంభించాడు. అతను ఆమెను చేరుకునేసరికి ఆమె అవతల ఒడ్డు చేరనే చేరింది. దొంగ అవతల ఒడ్డున కాలు పెట్టగానే యముడు దొంగ మెడకు పాసం తగిలించి తన లోకానికి తీసుకుపోయాడు. ఈ విధంగా సింహ విక్రముడు చావు తప్పించుకోలేకపోయాడు. అయినప్పటికీ చిత్రగుప్తుడు వాడికి మరొక సలహా రహస్యంగా చెప్పాడు. యముడు నిన్ను ముందు స్వర్గం అనుభవిస్తావా, నరకం అనుభవిస్తావా అని అడుగుతాడు. స్వర్గమే అనుభవిస్తానని చెప్పు, నిన్ను స్వర్గానికి పంపుతారు. అక్కడ నీవు స్వర్గ సుఖాలను అనుభవిస్తూ కూర్చోక నీ పాపమంతా పరిహారం అయ్యేదాకా తపస్సు చెయ్యి. సింహ విక్రముడు అలాగే చేస్తానన్నాడు. తరువాత యమధర్మరాజు చిత్రగుప్తుని పిలిచి, ఈ దొంగకు పుణ్యఫలం ఏదైనా ఉన్నదా
అని అడిగాడు. ఉన్నది దేవా, ఇతను బ్రాహ్మణ సంతర్పణలు చేసి ఒక దేవతా దినం పాటు స్వర్గవాసం చేసేపాటి పుణ్యం సంపాదించాడు అన్నాడు చిత్రగుప్తుడు. ఏమోయ్, నీకు ముందు స్వర్గం కావాలా, నరకం కావాలా అని యముడు దొంగను అడిగాడు. దేవా, నేను ముందు స్వర్గానికే పోతాను అన్నాడు దొంగ. సింహ విక్రముణ్ణి స్వర్గానికి పంపారు. వాడక్కడ సుఖాలనుభవించే ఉద్దేశం పెట్టుకోక శివుణ్ణి గురించి తీవ్రమైన తపస్సు చేసి తన పాపాల అన్నిటినీ భస్మం చేసేసుకున్నాడు. అతడి స్వర్గవాసం పూర్తి కాగానే అతన్ని నరకానికి తీసుకుపోవడానికి వచ్చిన యమకింకరులు అతన్ని తేరు చూడటానికి కూడా శక్తి చాలక వచ్చిన దారే తిరిగి వెళ్లారు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకొక సందేహం. సింహ విక్రముడు శ్వేతముని ఆశ్రమంలో ఉండగా యముడు పంపిన మాయాస్త్రీ వ్యామోహంలో పడనట్టయితే చావును జయించి ఉండేవాడు. ఘోర తపస్సు చేయవలసిన అవసరం ఉండేది కాదు కదా. క్షుద్రమైన స్త్రీ సుఖం కోసం ఒక దివ్యమైన దినం పాటు స్వర్గభోగాలు లేకుండా ఆ దొంగ ఎందుకు చేసుకున్నాడు? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, సుఖభ్రాంతే నరక భయానికి మూల కారణం. ఈ విషయంలో హీన సుఖాలు ఉత్తమ సుఖాలు అన్న వ్యత్యాసం ఏమీ లేదు. సింహ విక్రముడు శ్వేతముని ఆశ్రమంలో ఉంటూ మాయాస్త్రీ భ్రాంతితో ప్రాణం మీదకి తెచ్చుకుని నరకానికి దగ్గర పడ్డాడు. అలాంటి భ్రాంతే అతనికి స్వర్గ సుఖాల మీద కూడా ఉండినట్టయితే తప్పక నరక ప్రాప్తి పొంది ఉండేవాడే. సుఖభ్రాంతి పోయిన క్షణంలో అతనికి నరక భయం కూడా పోయింది అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు.